ఈరోజు ఈ వీడియోలో వేరియన్స్ మరియు స్టాండర్డ్ డీవియేషన్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనము మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏమిటి, దానిలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి మెజర్స్ రేంజ్, మీన్ డీవియేషన్ గురించి క్లియర్గా చెప్పుకున్నాము. అదేవిధంగా ఈ వీడియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ మెజర్స్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ గురించి తెలుసుకుందాం. వేరియన్స్ అంటే సింపుల్గా ఏ మెజర్ ఆఫ్ వేరియేషన్నే మనం ఏమని పిలుస్తామంటే వేరియన్స్ అంటాం. అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్లో ఉన్నటువంటి వేరియేషన్ని కొలిచేటువంటి ఒక కొలతనే మనం ఏమంటామంటే వేరియన్స్ అంటాం. అయితే ఈ వేరియన్స్ని ఎలా డినోట్ చేస్తారంటే సిగ్మా స్క్వేర్. ఇంకొక డెఫినేషన్ కూడా వేరియన్స్కి ఉంది. ఈ డెఫినేషన్కి వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డీవియేటెడ్ ఫ్రమ్ దేర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ డివైడెడ్ బై n is called as variance. It is formulated as sigma square is equal to sum of squares of observations is subtracted from their mean and divided by n is called simply variance. Or sigma square is equal to summation xi square by small n minus x bar whole square. Here x bar is sum of the observations divided by total number of observations. N is simply number of observations. ఇప్పుడు అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. క్యాలిక్యులేట్ వేరియన్స్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. కాబట్టి అన్గ్రూప్డ్ డేటా ఇచ్చాడు. అన్గ్రూప్డ్ డేటాలో 10, 30, 50, 70, 90, 110 అనే వాల్యూస్ ఇచ్చాడు. ఈ వాల్యూస్కి మనం వేరియన్స్ని రెండు ఫార్ములాస్ను ఉపయోగించి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా ఈ ఫార్ములా ద్వారా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కొంతమందికి ఈ ఫార్ములా ఈజీగా అనిపిస్తే కొంతమందికి ఈ ఫార్ములా ద్వారా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే ఈ సెకండ్ ఫార్ములాను ఉపయోగించి మనము వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ఎక్స్ఐగా డినోట్ చేసుకుంటున్నాము. ఈ ఎక్స్ఐ అబ్జర్వేషన్స్ని ఆర్డర్లో రాసుకున్న తర్వాత జస్ట్ ఈ ఎక్స్ఐకి స్క్వేర్ చేస్తే సరిపోతుంది ఈ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేయడం కోసం. అందుకని ఈ ఎక్స్ఐని స్క్వేర్ చేస్తున్నాం. 10 స్క్వేర్ 100, 30 స్క్వేర్ 900, 50 స్క్వేర్ 2500. ఇదే విధంగా మిగతా వాటి అన్నిటికీ స్క్వేర్స్ చేసిన తర్వాత మనకు ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ఎక్స్ఐ అనుకున్నాం, దీని యొక్క సమ్ము మరియు ఈ అబ్జర్వేషన్స్ యొక్క స్క్వేర్స్ చేసిన తర్వాత దీని యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వేరియన్స్ ఫార్ములాని రాసుకుంటున్నాం. వేరియన్స్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xi స్క్వేర్ బై స్మాల్ n మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇక్కడ x బార్ హోల్ స్క్వేర్లో మనకు x బార్ కావాలి కాబట్టి ముందుగానే మనం x బార్ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. x బార్ ఫార్ములా ఆల్రెడీ చెప్పిన విధంగా సమ్మేషన్ xi బై స్మాల్ n, క్యాపిటల్ n కాదండి, స్మాల్ n. సమ్మేషన్ xi వచ్చి 360, స్మాల్ n వచ్చి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1, 2, 3, 4, 5, 6. కాబట్టి 6 అబ్జర్వేషన్స్ని మనం డివైడ్ చేసిన తర్వాత మనకు ఈ అర్థమెటిక్ మీన్ ఆర్ ఎక్స్ బార్ వాల్యూ 60 ఫైండ్ అవుట్ చేసుకున్నాం. అయితే ఈ 16 బేస్ చేసుకుని సిగ్మా స్క్వేర్ని ఫార్ములాలో ప్రతిక్షేపించామంటే మనకు వాల్యూ వస్తుంది. కాబట్టి సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకు 28,600 వచ్చింది సమ్ము. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 కాబట్టి 6ని డివైడ్ చేసుకుంటున్నాము. ఎక్స్ బార్ వాల్యూ వచ్చి 60 కాబట్టి 60, దీన్ని ఏం చేయమన్నాడు, హోల్ స్క్వేర్ చేయమంటున్నాడు. కాబట్టి ఈ వాల్యూని డివైడ్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది, 60ని హోల్ స్క్వేర్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వేరియన్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసుకుంటాం. ఇది అన్గ్రూప్డ్ డేటాకి వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి విధానము. అదే గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు గ్రూప్డ్ డేటాకి వేరియన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్. గ్రూప్డ్ డేటా అంటేనైనా గ్రూప్డ్ డేటాలో మనకు అబ్జర్వేషన్స్ మరియు వాటికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ ఇస్తాడు. అందుకని ఫార్ములాలో ఖచ్చితంగా ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఎఫ్తోనైనా లేదా ఎఫ్ఐతో కానీ డినోట్ చేసుకుంటాము. ఇది వన్ ఆఫ్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ది వేరియన్స్ ఇన్ ది గ్రూప్డ్ డేటా. అండ్ అదర్ ఫార్ములా అండ్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ కోసం సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ ఫార్ములా వస్తుంది, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్ మైనస్ సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్ హోల్ స్క్వేర్. ఇది ఏదో కాదు, మనకు గ్రూప్డ్ డేటాలో అర్థమెటిక్ మీన్ ఫార్ములానే, మీకు ఈజీగా ఉంటుందని ఫార్ములా మొత్తం రాసి స్క్వేర్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ క్యాపిటల్ ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, అన్గ్రూప్డ్ డేటాలో అయితే స్మాల్ ఎన్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, గ్రూప్డ్ డేటాలో అయితే క్యాపిటల్ ఎన్గా తీసుకుంటాం, క్యాపిటల్ ఎన్ వచ్చి టోటల్ ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా గ్రూప్డ్ డేటాలో డిస్క్రీట్ డేటా అంటాము, క్లాస్ ఇంటర్వల్స్ ఉంటే కంటిన్యూస్ డేటా అంటాము. డిస్క్రీట్ డేటా అడుగుతాడు, క్లాస్ ఇంటర్వల్ ప్రాబ్లం కూడా అడుగుతాడు. డిస్క్రీట్ డేటాలో మనం ఏ విధంగా వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడే ఫార్ములా చూస్తాము. ఆ ఫార్ములా తగినట్టు మనము అబ్జర్వేషన్స్ని ఎక్స్ఐ వాల్యూస్, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని ఎఫ్ఐ వాల్యూస్గా రాసుకున్న తర్వాత, ఇవన్నీ రాసుకున్న తర్వాత మనం ఎఫ్ఐ ఎక్స్ఐని మల్టిప్లై చేసుకుంటున్నాం. ఎఫ్ఐ ఎక్స్ఐని మల్టిప్లై చేసే విధానము 2 × 1 2, 4 × 3 12, 6 × 9 54. ఈ విధంగా మనం ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత, దట్ మీన్స్ మల్టిప్లై చేసుకున్న తర్వాత దీని యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సమ్ము 320 వచ్చింది. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్, దాన్నే టోటల్ ఫ్రీక్వెన్సీ అన్నాము. ఈ ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ 38 వచ్చింది. ఈ 38ని ఈ వాల్యూతో మనం దీన్ని డివైడ్ చేసామంటే మనకు ఈ వాల్యూ వస్తుంది, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్ ఆర్ ఎక్స్ బార్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఈ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూని మళ్ళీ ఎక్స్ఐతో మల్టిప్లై చేస్తామంటే మనకు ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ వాల్యూ ఎందుకంటే మనకు ఫార్ములాలో చెప్పిన విధంగా సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్ కావాలి కాబట్టి ఈ ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ని మల్టిప్లై చేసుకుంటున్నాం. ఎఫ్ఐ ఎక్స్ఐని మళ్ళీ ఎక్స్ఐతో మల్టిప్లై చేస్తే మనకు ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 2 4, 4 × 12 48. అదేవిధంగా రిమైనింగ్ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే మనకు ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి. అదేవిధంగా దీని యొక్క సమ్ని ఇక్కడ రాసుకుంటున్నాము, 3024 వచ్చింది. దట్ మీన్స్ 3024 వచ్చింది. కాబట్టి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్న సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ 3024, క్యాపిటల్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఫ్రీక్వెన్సీ 38. అదేవిధంగా సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ 320, క్యాపిటల్ ఎన్ ఈజ్ 38. డివైడ్ చేసిన తర్వాత ఈ వాల్యూ, అదేవిధంగా ఇక్కడ డివైడ్ చేసిన తర్వాత ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూకి స్క్వేర్ చేయమన్నాడు కాబట్టి స్క్వేర్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు డిస్క్రీట్ డేటాకి వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా గ్రూప్డ్ డేటాలోనే కంటిన్యూస్ డేటా ప్రాబ్లం అంటారు, దట్ మీన్స్ క్లాస్ ఇంటర్వల్ ప్రాబ్లము. ఈ క్లాస్ ఇంటర్వల్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు క్లాస్ ఇంటర్వల్స్లో డిఫరెన్స్ 4 డిఫరెన్స్ ఇవ్వచ్చు, 5 డిఫరెన్స్ ఇవ్వచ్చు, 10 డిఫరెన్స్ ఇవ్వచ్చు, 2 డిఫరెన్స్ ఇవ్వచ్చు, 20 డిఫరెన్స్ ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా మనము చేసేటువంటి ప్రొవిజన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వల్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాము. అదేవిధంగా ఈ క్లాస్ ఇంటర్వల్కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ని రాసుకున్న తర్వాత మనం ఈ కంటిన్యూస్ డేటాకి ఈ వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే డిస్క్రీట్ డేటాకి ఏదైతే ఫార్ములా అప్లై చేస్తామో అదే ఫార్ములానే కంటిన్యూస్ డేటాకి కూడా అప్లికబుల్ అవుతుంది. అయితే క్లాస్ ఇంటర్వల్స్ని మాత్రం మనం ఏం చేయాలంటే మిడ్ వాల్యూస్గా మార్చుకోవాలి. ఈ మిడ్ వాల్యూస్నే మనం ఎక్స్ఐ అనుకుంటాం. మిడ్ వాల్యూస్ ఏ విధంగా వస్తాయో ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పున్నాను నేను, మీన్ డివియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. కాబట్టి ఈ లోయర్ వాల్యూని అప్పర్ వాల్యూని రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మనకు మిడ్ వాల్యూస్ వస్తాయి. ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే ఫస్ట్ మిడ్ వాల్యూ వచ్చిందో ఈ మిడ్ వాల్యూకి ఈ కామన్ డిఫరెన్స్ ఎంత ఇచ్చున్నాడు, ఇక్కడ 4 ఇచ్చున్నాడు. ఈ 4ని యాడ్ చేసుకుంటూ వస్తే మనకు మిడ్ వాల్యూస్ వస్తాయి. 0 + 4/2 2, 2కి 4 యాడ్ చేస్తే 6, 6కి 4 యాడ్ చేస్తే 10. కావాలంటే చూడండి 8 + 10 12, 20, 20/2
10. కాబట్టి ప్రతి ఒక్కదానికి మనం యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి యాడింగ్ కామన్ డిఫరెన్స్, ఈ కామన్గా ఉండేటువంటి డిఫరెన్స్ని ఫస్ట్ మిడ్ వాల్యూకి యాడ్ చేస్తే నెక్స్ట్ మిడ్ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా డిస్క్రీట్ డేటాలో ఏ విధంగా అయితే మనం క్యాలిక్యులేషన్స్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ క్యాలిక్యులేషన్స్ కంటిన్యూస్ డేటాకు కూడా ఎఫ్ఐఎక్స్ఐని మల్టిప్లై చేసుకుంటాము, ఎఫ్ఐఎక్స్ఐకి సమ్ చేస్తాము. అదేవిధంగా ఎఫ్ఐఎక్స్ఐని మళ్ళీ ఎక్స్ఐతో మల్టిప్లై చేస్తే ఎఫ్ఐఎక్స్ఐ స్క్వేర్ వస్తుంది. ఈ ఎఫ్ఐఎక్స్ఐ స్క్వేర్ యొక్క సమ్ తీసుకున్న తర్వాత ఈ ఫ్రీక్వెన్సీ యొక్క సమ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఫార్ములాలో ఇంతకుముందు ఏదైతే మనం డిస్క్రీట్ డేటాలో చేసామో అదే ప్రొసీజర్లో మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు ఈ కంటిన్యూస్ డేటాకి వేరియన్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు వేరియన్స్ గురించి మాట్లాడాము. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఇంకా సింపుల్గా ఉంటుందండి. ఇంకా వేరియన్స్ గాన ఆటోమేటిక్గా మనం నేర్చేసుకోగలిగితే మనకు ఇంకా డెడ్ ఈజీ అయిపోతుంది. ఏం లేదు, ఈ స్టాండర్డ్ డీవియేషను ఇచ్చినటువంటి వేరియన్స్ లేదా మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి వేరియన్స్కి స్క్వేర్ రూట్ తీసుకుంటే సింపుల్గా మనకేమొస్తుందంటే స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తుంది. కాబట్టి డెఫినిషన్ చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా. వేరియన్స్ని అయితే సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాము. దీనికి స్క్వేర్ రూట్ తీసుకుంటే మనకు స్క్వేర్ రూట్కి గెట్స్ క్యాన్సిల్డ్ సిగ్మా మిగులుతుంది కాబట్టి సిగ్మాతో డినోట్ చేస్తాం. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్నే మనం ఏమంటామంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారంట, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ మీన్ అండ్ డివైడెడ్ బై ఎన్. వేరియన్స్ ఏదైతే డెఫినేషన్ చెప్పామో సేమ్ డెఫినేషన్ అండి, జస్ట్ స్క్వేర్ రూట్ తీసుకుంటే మనకు స్టాండర్డ్ డీవియేషన్ అని పిలుస్తాం. ఇది వన్ ఆఫ్ ద ఫార్ములా. అండ్ అనదర్ ఫార్ములా ఈజియెస్ట్ క్యాలిక్యులేషన్ కోసము ఇక్కడ ఎక్స్ బార్ అంటే సమ్మేషన్ ఎక్స్ఐ బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అదేవిధంగా ఒక్కొక్కసారి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అని కూడా అడుగుతాడు. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని షార్ట్కట్గా సివి అంటాము. సివి ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్ని వాటి యొక్క మీన్తో డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తామంటే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ వస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మాతో డినోట్ చేస్తాము, మీన్ అంటే ఎక్స్ బార్తో డినోట్ చేస్తాము, ఇంటూ 100 చేస్తామంటే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ వస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం వేరియన్స్కి అన్గ్రూప్డ్కి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసాము, గ్రూప్డ్ డిస్క్రీట్కైనా క్లాస్ ఇంటర్వల్ ప్రాబ్లంకైనా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసాం చూసాం. అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ కూడా సేమ్ క్యాలిక్యులేషను, ఎక్సెప్ట్ ఇంతకుముందు వేరియన్స్లో అయితే స్క్వేర్ రూట్ ఉండదు, ఇక్కడైతే స్క్వేర్ రూట్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ప్రాబ్లమ్స్ మీరు చూస్తే ఈజీగానే ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఏదన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.